హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. మీకు అర్థమైపోయి ఉంటుంది. వంకాయ బీన్స్ కర్రీ అండి. ఇప్పుడు సీజన్ కదండి బీన్స్ అయితేని. పిల్లలు పెద్దలు అలాగే చాలామంది ఇష్టంగా తింటారండి. దీన్ని అయితే అందరికీ కూడా చాలా ఇష్టము. దీనికైతే ముందుగా 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే వంకాయలను అయితే కట్ చేసుకున్నాను నేను. కట్ చేసి వంకాయలను వాటర్లో అయితే వేసుకోవాలండి. బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి సాల్ట్ వేసి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగించుకోవాలి. దీంట్లో అయితే నేను మసాలా అయితే ఏమీ యాడ్ చేయనండి. అలాగే టమాటా కూడా యాడ్ చేయలేదు. యాడ్ చేయకపోయినా సరే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. చాలా ఈజీగా అయితే అయిపోతుందండి మనకి త్వరగా కూడా. బీన్స్ కూడా ఉడకబెట్టక్కర్లేదండి, మనకి త్వరగా ఉడికిపోతాయి. ఎందుకంటే ఫ్రెష్గా ఇప్పుడు సీజన్ కాబట్టి సీజన్లో వచ్చేటప్పుడు అయితే ఏదైనా సరే మనకు త్వరగా అయితే అయిపోద్దండి. సీజన్ అయిపోయిన తర్వాత తెచ్చుకున్నామంటే బీన్స్ అయితే టేస్ట్ ఉండదండి, ఉడకవు బాగోవు. ఈ టైంలో అయితే బీన్స్ అయితే బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ని అయితే బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయండి. మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని వంకాయని అయితే వేసుకోవాలి. వంకాయని ఈ విధంగా వాటర్లో అయితే సాల్ట్ వేసి పెట్టండి, బ్లాక్గా అవ్వవు. మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్క నుంచి వేసినా కానీ. వంకాయ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని దీన్ని అయితే వంకాయని బాగా మగ్గించుకోవాలి మనం. ఇది మగ్గేటప్పుడే ఇందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల అయితే మనకి త్వరగా అయితే మగ్గిపోతాయండి వంకాయ అయితేని. వంకాయ అయితే గ్రేవీ అయితే వస్తుందండి బాగానే, అందుకని నేను టమాటా కూడా యాడ్ చేయలేదు. అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఇంకేమీ వేయలేదండి. వేయకపోయినా సరే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి. ఇవైతే బాగా మగ్గించాలండి. మూత అయితే పెట్టేసుకోవాలి మనకి. వంకాయ అయితే బాగా మగ్గిపోతుంది. 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుని ఉంచేస్తేనే. తర్వాత అయితే బీన్స్ అయితే కడిగేసుకుని ఒకసారి వేసుకోవాలండి. బీన్స్ని ఎప్పుడు కడుక్కోవాలి మనం. కడిగేసి అయితే నేను వేస్తానండి. వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు అయితేనే. మన కర్రీ కూడా చాలా త్వరగా అయిపోతుందండి, ఈజీగా కూడా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇవైతే బాగా మగ్గిందండి. ఇది మగ్గేటప్పుడు అయితే కొంచెము కారం అయితే వేసుకోవాలి, మనకు సరిపడినంత కారం అయితేనే. మసాలా అయితే వేయలేదు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కర్రీ అయితేనే. చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. బాగా కలిపేస్తానండి. కలిపేసి వాటర్ అయితే వేసాను. వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, కారం అంతా పట్టేటట్టు అయితేనే. మిక్స్ చేసి ఒకసారి ఉడకబట్టిన తర్వాత అప్పుడు మూత అయితే పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగానే. ఎప్పుడు మసాలా వేయడం టమాటా వేయడమే కాకుండా ఈ విధంగా అయితేనే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చి మనం దీన్ని అయితే ఉడకబెట్టవలసిన అవసరం కూడా లేదండి. బీన్స్ కూడా త్వరగా ఉడికిపోతాయి. అంతే అండి, బీన్స్ కర్రీ అయితే రెడీ అయ్యండి. వంకాయ బీన్స్ లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి దింపేసుకోవాలి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ అండి.